ముంతా తుఫాను ప్రభావం అయితే కాకినాడ ఈ యొక్క కుంభాభిషేకం ఏవైతే ఉందో కాకినాడ కుంభాభిషేకం వద్ద అయితే క్లియర్గా కనపడుతుంది. భారీ ఈదురుగాలులు అయితే ఇక్కడ ప్రధానంగా కుంభాభిషేకాన్ని అయితే మొత్తం కుదిపేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈ యొక్క కుంభాభిషేకం వద్ద ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించిన బోట్లన్నీ కూడా వాళ్ళు ఆ బోట్ల ధ్వంసం కాకుండా వాళ్ళైతే లంగర్లు వేశారు. కానీ ఈ యొక్క తుఫాను తీరం గాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం లంగర్ వేసినటువంటి బోట్లు ధ్వంసం కాకుండా మత్స్యకారులు అయితే ఒక బోటు నుంచి ఒక బోటుని అయితే గ్యాప్ ఇచ్చే విధంగా ఒక బోటుకి మరొక బోటుకి తాకకుండా ఉండేందుకు వీళ్ళంతా కూడా ఆ నీటిలో దిగి ఆ బోట్లను రక్షించుకునేందుకు అయితే వీళ్ళంతా కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాకినాడ ఇదే కుంభాభిషేకం సంబంధించినటువంటి మత్స్యకారు ఇక్కడే నిత్యం వ్యాపార ఏదైతే తమ చేపల ఇక్కడ అన్ని కూడా చేస్తారు. వేటాడిని వచ్చినటువంటి చేపలను ఇక్కడి నుంచే కూడా కుంభాభిషేకం నుంచి కూడా భారీగా ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. అటువంటి బోట్లు ఇప్పటికే బోట్లన్నీ కూడా తీరానికే పరిమితమయ్యాయి. ఈ యొక్క ముంతా తుఫాను కారణంగా మత్స్యకారులందరూ కూడా అప్పటికే అందరూ వేటకు వెళ్ళిన వారు అందరూ కూడా తిరిగి వచ్చారు. ఈ యొక్క కుంభాభిషేకం వద్ద లంగర వేసినటువంటి బోట్లను సంరక్షిస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇటువైపు ఆ లంగర వేసినటువంటి బోట్లను ఆ తాళ్ళు నీటిలో దిగి తాళ్ళు తెగిపోయిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా బోట్లన్నీ కూడా ఒడ్డుకు వచ్చి రాళ్లకు తగలడంతో ధ్వంసమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో చూడొచ్చు. ఇక్కడ మత్స్యకారులు తమ లంగర వేసినటువంటి బోట్లను తాళ్లను నీటిలో దిగి కడుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళైతే తమ బోట్లు ఈ యొక్క అలల తగిలికి అలాగే అటువైపు ఎక్కడికి కూడా కొట్టుకుపోకుండా ఉండేందుకు ఈ తీరం దాటే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం గాలిలో తీవ్రత ఏ విధంగా ఉంది. ఇక్కడ కెరటాలు అంటే మనకి సాధారణ ఒక మామూలు సమయంలో ఇక్కడ అసలు కెరటాలు అయితే ఉండవు. కానీ నీరు ఏదైతే సముద్రపు నీరు రంగు మారింది. రంగు మారడమే కాకుండా అలల తాకిడికి ఇక్కడ అంతే మాకు చాలా భయంకర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. చూడొచ్చు వాళ్ళ ఆ పడవల్ని తమ యొక్క బోటుల్ని రక్షించేందుకు అంతా కూడా ఆ తాళ్ల సహాయంతో ముందుగా లంగర వేస్తారు. లంగర వేస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా మళ్ళీ వాటిని ఎక్కడికి పోకుండా మళ్ళీ తాళ్ల సహాయంతో మళ్ళీ కడుతున్నటువంటి పరిస్థితి. 4 బోటులు అయితే ఒక బోటునికి తాకి మరొక బోటునికి తాకిన నేపథ్యంలో ఈ విధంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. వాటిలో బోట్లని మళ్ళీ చూడొచ్చు. మరికొన్ని బోట్లు ఆ లోపల ఉన్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇది సాధారణ సమయంలో ఇంత వాటర్ ఉండదు. కేవలం బోట్లు వాటర్ అంతా కూడా స్టే ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఈ అలల ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇక్కడ యువత అంతా ఇక్కడ చేరుకున్నారు. వారి బోట్లను అయితే రక్షించుకుంటున్నటువంటి పరిస్థితి.